నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని చేగురు గ్రామ శివారులో గల హైదరాబాద్ టెక్స్టైల్ పార్క్ ఎదుట ఆదివారం ఉదయం హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ అసోసియేషన్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ షేర్ హోల్డర్స్ రైతులు ఆందోళన చేపట్టారు. మమ్మల్ని డబ్బులు పెట్టించి ప్లాట్లు అమ్మి చూసి షేర్ హోల్డర్స్ గా నమ్మించి మోసం చేశారని, మాకు న్యాయం చేయాలని అడ్డగుట్ట పురుషోత్తం, గడ్డం దేవదానం, చిన్న వెంకటరమణలు బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు. కోన నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ఆదివారం హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్క్ మెంబర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ సొసైటీ షేర్ హోల్డర్స్ కి ఒకంత షాక్ తగిలింది. టెక్స్టైల్ గేట్ ముందు షేర్ హోల్డర్స్ బాధితులతో కలిసి ధర్నా చేస్తుండగా చుట్టుపక్కల గ్రామాల రైతులు అసోసియేషన్ సభ్యులపై విరుచుకుపడ్డారు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి మా భూముల్ని తక్కువ ధరకు కొనేశారు. అంతేకాకుండా నమ్మించడానికి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. తీరా చేతులెత్తేశారు. అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయాలని, లేదంటే ఇచ్చిన భూములు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయడంతో షేర్ హోల్డర్స్ అంతా బిత్తరపోయారు. అదే సమయంలో స్థానిక ఎస్ఐ దేవరాజ్ ధర్నా ప్రదేశానికి వచ్చి బాధిత షేర్ హోల్డర్స్ పై నిపులు జరిగారు. ఇక్కడ అనునిత్యం హయ్యర్ అఫీషియల్స్ ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ ప్రదేశంలో ధర్నా ఏంటి, వాహనాలకు ఆటంకం కలిగించడం ఏంటని నందిగామ ఎస్ఐ దేవరాజ్ ఫైర్ అయ్యారు. మాకు ఈ షేర్ మీద ఈ నంబర్ పంచి ఏం చేసిందండి ఇక్కడ ఆ లెటర్ ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఈ లెటర్లు అన్ని తీసుకొని మనం ఇవ్వాలి. ఇంకా ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర 12 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇంకా వచ్చేవరకల్నే ఉన్నారు. మీరెవరు? మీరు ల్యాండ్ ఓనర్స్. ఏం చేస్తారు? సెక్యూరిటీ మేము పెట్టుకోలేదండి. ఏదన్నా చేయాలంటే టీఎస్ లో పర్మిషన్ తీసుకోవాలా? మీటింగ్ చేస్తున్నాం, ధర్నా చేస్తారు, ప్రెస్ ఇస్తారు, ఏదో చేసుకొని పోతారు, అయిపోతుంది. తర్వాత అంటే మా మీద పడతారు. ఏం జరుగుతుంది మొత్తం మీడియా వెళ్ళిపోయింది. ఏం జరుగుతుంది లోకల్ టీఎస్కే ఇక్కడ ఇంటిమేషన్ లేదు. మాట్లాడలేదు. ఏదైనా ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం ఫాలో కండి. ప్రొసీజర్ ప్రకారం ఎగ్జాక్ట్. ఇప్పుడు దానికి సమాధానం ఏంటంటే ఇక్కడ ఈ ఉప్పల నర్సయ్య అనే చైర్మన్ పర్సన్, తర్వాత మిగతా 5 డైరెక్టర్లు మాకు ఇవ్వాల్సిన షేర్స్ ఇవ్వలేదు, ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ ఉప్పల్ నర్సయ్య వన్ ఆఫ్ ది పార్ట్నరా సార్? ఓనర్స్ అందరూ కలిసి చైర్మన్ అవుతాడు, డైరెక్టర్ అవుతాడు. ఓకే, వన్ ఆఫ్ ది ఓనర్ ని చైర్మన్ చేశారు. 100 మందిని కలిసి అర్థమైంది. అట్లా మనం ఏం చేస్తాం? ఒక 5 మందిని పెద్ద మనుషులను చేస్తాం. అయ్యా మీరు పెద్ద మనుషులు ఉండి మా 100 మందిని నడిపియండి అని ఒక 5 మందిని పెద్ద మనిషి చేసాం. ఆ పెద్ద మనుషులు అంతా కలిసి ఏం చేసారు? ఇలా నామం పెట్టారు. గంత ముచ్చటగా అది ఏ విధంగా? అందరికి ఉపాధి కలుగుతుంది అని చెప్పి రైతులను ఏం చేశారు? ఈ నర్సయ్య సార్ కలిసి పార్ట్నర్ అంతా కలుపుకొని ఈ భూమి కొన్నప్పుడు ఈ రైతులకు అన్యాయం జరిగినట్టే కదా. రైతుల పొలము అగ్వ ఇచ్చిరాలు ఎందుకు ఇచ్చిరు? వీడు ఉపాధి కలుగుతుంది, మనకి సంస్థ వస్తే మనం లబ్ధి పొందుతాం, ప్రతి ఒక్కరికి ఇంత పని కలిగిస్తుందని ఇచ్చిరు వాళ్ళు. అంటే తక్కువ 1,20,000, 80,000, 1,50,000 ఇచ్చారు. అప్పుడు ఇంత ఉండేది ఇచ్చిరు. ఎందుకు ఇచ్చిరు? మన గ్రామానికి ఇంత పెద్ద సంస్థ నాగేంద్రనాథన్ అప్పుడు మంత్రి నాకు హక్కు రావు కానీ ఫ్యాక్టరీ పెట్టాలంటే నాకు రావు కానీ
ఇలా తీసుకున్నాం. ఆ టైంలో మేము చిన్నపిల్లలు మా నాయన బెదిరించారు, ఇవ్వకపోతే బెదిరించారు. గవర్నమెంట్ నుంచి నోటీసులు పంపించారు, భూములు తీసుకున్నారు. అప్పుడు కంపెనీ కడతాం, మీకు ఉద్యోగాలు ఇస్తామంటారు, భూములు తీసుకున్నారు. కంపెనీ కట్టలేదు, భూములు మాకు ఇస్తలేరు. అప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము, కొట్లాడుతున్నాము. అన్ని గవర్నమెంట్ చేంజ్ అవుతున్నాయి కానీ మా బాధ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మా గురించి ఆలోచించి మా భూములు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన మాకు మా మామ మా పేరు మీద బిడ్డల లాగా కోడంత పేరు మీద వేసిండు, కొడుకుల పేరు చెయ్యక భూమి. కొడుకులు ఎప్పుడు అమ్ముకుంటారో తెలియదని, అయితే కొడుకులు అమ్ముకోలేక బిడ్డలు కోడంట్లు అమ్ముకురు అని మా మామ గుండె వలిగి అప్పుడే చచ్చిపోయిండు. మాకు నోటీసులు ఇచ్చి దౌర్జన్యంగా 3 నోటీసులు పంపించి దౌర్జన్యంగా తీసుకున్నారు. మాకు ఎన్ని ఇచ్చిర్రు అంటే 1,30,000 ఇచ్చిర్రు. అద్రాగనంగా నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి భూమి. మా భూమి మాకు కావాలి, అలాగే మిగతాది 2022 ఇలా 3 ఎకరాల భూమి అమ్మకం జరిగింది సార్. ఇది మేము ఏం చేసామంటే 2 ఎకరాలనే పట్ట వేసిండు మా నాయన. 2 ఎకరాల పట్ట చేస్తే మళ్ళీ ఇంట్లో 7 గుంటల భూమి మాకు వెళ్ళేది ఉంది. 7 గుంటల భూమి రిటర్న్ పేపర్ వచ్చింది. ఈ 2 ఎకరాల భూమే కాకుండా ఈ టెక్స్టైల్ పార్కు మోడెంగుండ్లకు లేలే అన్న 200 మీటర్ల భూమిని గిట అక్రమంగా మనం చిన్న ఉన్నాం కాబట్టి మా నాయనతో సంతకం పెట్టించుకొని మొత్తం 4 ఎకరాల భూమి ల్యాండ్ కబ్జా చేసుకుని పోవడం జరిగింది సార్. మా ల్యాండ్ కోసం మేము చావనం చేస్తాం, సంపాదన దానికి మాత్రం రెడీగా ఉన్నాం సార్. టెక్స్టైల్ పార్క్ పెట్టినోళ్ళు మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెక్స్టైల్ పార్కు శాంక్షన్ అయింది. మీ భూములు ఇస్తే మీ భూముల లోపల మేము టెక్స్టైల్ పార్కు 1,500 మంది లేబర్ పడతారు అన్న ప్రాముఖ్యత 3,000 భూములు ఇచ్చిన వాళ్ళకి ఇస్తాం, మీరు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మగ పిల్లలకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండు. ట్రైనింగ్ ఇచ్చినాక భూములు ఇవ్వము, మేము వ్యవసాయం చేసి బతుకుంటే ఎంఆర్ఓ డాక్టర్ ఎంఆర్ఓ జయరామయ్య ఆర్టీఓ గారు వచ్చి మమ్మల్ని భయపడి మేము పోలీసు ద్వారా కబ్జా తీసుకుంటామంటే అందరూ భయపడి భూములు ఇచ్చారు. భూములు ఇస్తే ఇప్పుడు కంపెనీ లేదు, మాకు దుర్గం పద్ధతి లేదు. టెక్స్టైల్ పార్క్ అనేది 2004లో స్థాపించడం జరిగింది. దీన్ని ఫౌండర్ చైర్మన్ ఎవరంటే ఉప్పల్ నర్సయ్య, దాంతోపాటు డైరెక్టర్స్ ఘనశ్యామ్ సరోడే, రేవణ మాణిక్యం, సామ్లేటి రాజు. వీళ్ళు మొదటి నుండి కూడా మెంబర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు. మిగతా వాళ్ళని మెంబర్గా పెట్టారు. 108 మంది మెంబర్స్లో వీళ్ళు డైరెక్టర్స్గా ఉండి స్టార్టింగ్లో బాగా మంచి ఉద్దేశంతోనే డెవలప్ చేశారు. ల్యాండ్ ఈ 108 మంది ఇచ్చిన డబ్బులతోనే 142 ఎకరాలు కొన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ కూడా అసలు ల్యాండ్ కూడా 20 ఎకరాలు కొన్నారు. మొత్తం 162 ఎకరాలు ఉంది. మాకు 108 మంది మెంబర్స్కి ఒక్కొక్కరికి 1000 yards, 2000 yards, 4000 yards ల్యాండ్ అలాట్ చేసినట్టు కూడా లేఅవుట్ కూడా చేశాడు. కానీ అలాట్మెంట్ లెటర్స్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు, అగ్రిమెంట్ కూడా ఎవరికి చేయలేదు. షేర్స్ అన్నాడు, షేర్స్ కూడా అందరికి ఇచ్చాము అని పేపర్ మీద చూపించాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రం చూపించాడు కానీ మా ఇండివిజువల్కి ఎవరికి షేర్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. ఆర్ఓసీలో కూడా షేర్స్ ఇచ్చినట్టుగా కూడా అక్కడ ఇది ఇన్ఫార్మ్ చేయలేదు ఆర్ఓసీలో. ఈ ఉద్దేశంతో ఆయన ఈ మధ్యలో 2011 మొత్తం స్టాప్ అయిపోయింది. అంటే మా ల్యాండ్ మాకు అలాట్ చేయండి, మేము డెవలప్ చేసుకుంటాము, మేము ఇండస్ట్రీస్ పెడతాము, ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకు ఇండస్ట్రీస్కి వాళ్ళ ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పాము. అని ఒంటెత్తి పోగొడుతూ ఆయన ఒక్కడే నేనే ఓనరు, నేనే చెప్పినట్టు వినాలి, మీరు ఎవరు మాట్లాడదు, నేను ఇస్తే తీసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోండి అనే ఉద్దేశంగా చేశారు. ఈ మధ్యకాలంలో 2019లో బీజేపీ రాజశేఖర్ ఆయనతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆయన దగ్గర ఒక సుమారు 30-50 దీంట్లో 30 మందికి వాళ్ళ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఎవరైతే మెంబర్గా డబ్బులు కట్టారో వాళ్ళకి వాపస్ ఇచ్చాడు. మేము 70 మంది బయటకు వచ్చి మేము డబ్బులు తీసుకోము, మాకు ల్యాండే కావాలి, మేము ఫ్యాక్టరీస్ పెట్టుకుంటాం, మేము ఉపాధి కల్పిస్తామనే ఉద్దేశంతో మేము ఆయనతో పోరాటం చేశాము. ఆయన వినిపించుకోవడం లేదు, మీకు ఎలాంటి హక్కు లేదు, మీకు ఎలాంటి అర్హత లేదు, మొత్తం నేను చెప్పినట్టే మీరు వినాలి, మీ ఇష్టం అంటే ఏం చేసుకుంటారో చేసుకోమని రెడ్డి కూడా చేస్తున్నాడు అతను. ఇలాంటి సందర్భంలో మీ గవర్నమెంట్ కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నమస్తే సార్, మేము హైటెక్ టెక్స్టైల్ పార్క్ మెంబర్స్ అండి. దీన్ని మేము 2004లో ఈ ల్యాండ్కు అప్పుడు ఏమని చేసిందంటే ఇండివిజువల్గా ల్యాండ్ కొనుక్కొని 1000 గజాలు, 2000 గజాలు, 4000 గజాలు లెక్క బైఫర్కేట్ చేసుకొని మీరు ఈ యూనిట్లు పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మనకి 20%
సబ్సిడీ వస్తుంది కాబట్టి అందరం కలిసి గట్టిగా చేసుకుంటే బాగుంటుందని చెప్తే 108 మంది కలిసి ఇక్కడున్న రైతుల దగ్గర భూమి కొనుక్కున్నారు. ఆ భూమి హైటెక్ టెక్స్టైల్ పార్క్ సెక్షన్ 25 కింద మేము రిజిస్టర్ చేసుకున్నాం. సెక్షన్ 25 ప్రకారం ఏంటంటే నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. అప్పుడు మాకేం చెప్పానంటే ఆ ఆర్గనైజేషన్లో మీకు అందరికీ ల్యాండ్ ఇస్తాము, మీరు కట్టుకోవాలని చెప్పింది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20% సబ్సిడీ ఉంది. యాక్చువల్ టోటల్ దీని కాస్ట్ డిపిఆర్ ప్రకారము 100 కోట్ల ప్రాజెక్ట్ ఉంది. అప్పుడు 100 కోట్లు అంటే మనకి ఎన్ని రావాలి? 20 కోట్లు వస్తాయి. 20 కోట్లు వస్తే మనము మేజర్గా ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుందామని అనుకున్నాం. అది అట్లా నడిచింది. కొద్ది రోజుల తర్వాత ఏం చేసింది, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఆ కొత్త స్కీమ్ ప్రకారం ఏంది, మీకు 40% అప్ఫ్రంట్ మీకు సబ్సిడీ ఇస్తాము 40% అన్నారు. అదేంది, అది ఎస్ఐటిపి. అప్పుడు కూడా అంటే 100 కోట్లకు మనకు వచ్చేది ఎంత, 40 కోట్లు వస్తాయని చెప్పేసి మమ్మల్ని అందరినీ ఏం చేసిండ్రు, దీన్ని ఒక కంపెనీ చేంజ్ చేసిండ్రు. అంటే సెక్షన్ 25 ప్రకారం కాదు, మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసి దాంట్లో మళ్ళీ సేమ్ 108 మంది ఉంటారు. వాళ్ళకు 1000 గజాల లెక్క వాళ్ళకి ఎన్ని, దాని ప్రకారంగా ₹10 అట్ పార్ అని చెప్తే వాళ్ళకి ఎన్ని షేర్స్ వస్తాయో అన్ని షేర్లు అందరికీ పంచడం జరిగింది. ఇట్లా పేపర్ మీద జరిగింది. పేపర్ మీద ప్రతి ఒక్క పేరు మీద ఈ నంబర్ నుండి ఈ నంబర్కు 1000 గజాల వరకు, ఒక నంబర్ నుండి ఇంకొక నంబర్ వరకు 2000 గజాల వరకు, ఇంకా కొందరికి 4000 గజాల వరకు అందరికీ పంచడం జరిగింది. పేర్లు పేపర్ల మీద చేయడం జరిగింది. మీటింగ్ పెట్టి మాకు అందరికీ ఇన్ఫార్మ్ చేసింది. హోటల్లో చేసి 108 మంది ఇచ్చినాక ఏమైందంటే, ఇక్కడ ఇప్పుడు ఈ డబ్బులు మనకు 40% రావాలంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, వాళ్ళు ఒకటి స్పెషల్ పర్పస్ వెహికల్ చేస్తారు. ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏంటంటే గవర్నమెంట్ దాన్ని మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసినప్పుడు ఏంటి, దానికి కొన్ని నోడల్ ఏజెన్సీస్ ఉంటాయి. ఆ నోడల్ ఏజెన్సీలో ఐఎల్ఎఫ్ఎస్ ఒక ఏజెన్సీ. ఐఎల్ఎఫ్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసిండ్రు. ఎందుకు, వాళ్ళకు బిజినెస్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు ఇట్లా చేపిస్తాం మేము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వాళ్ళు ఒక లెటర్ పంపించుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే మీరు చేయండి అని చెప్పి వాళ్ళని కూడా దీనికి పిఎంసి కింద పెట్టింది. పిఎంసి అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్. అంటే మన 100 కోట్లు గవర్నమెంట్ ఇచ్చేది దానికి సరిపడా వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారా లేదా అని. 40% కదా 40 కోట్లు ఇస్తారు, మన మొత్తం ఎంత 100 కోట్ల ప్రాజెక్ట్కు వాళ్ళు చేయాలి, వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏం చేసింది, వీళ్ళు మా పేర్లు అందరి 108 మంది పేర్లను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు త్రూ పిఎంసి అనేది ఓనర్స్కి గవర్నమెంట్ మధ్యన వారధి, వాళ్ళు రికమెండ్ చేస్తుంటారు. ఇగో ఇది కరెక్ట్, 108 మంది షేర్లు ఇచ్చిండ్రు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అందరూ మెంబర్స్కి షేర్స్ ఇచ్చిండ్రా, తర్వాత వీళ్ళందరూ ఓకేనా, రిజిస్టర్ అయిందా,